అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పరిష్కారం. రచయిత అరుణ గారు. ఇక కథలోకి వెళితే, చాచా ఇంట్లో కాలు పెట్టాలంటేనే అసహ్యం వేస్తున్నది. ఎప్పుడు చూడు ఒకటే గొడవ అంటూ జేబురించిన ముఖంతో బయటికి వెళ్తున్నాడు రావు. అప్పుడే లోపలికి వస్తున్న మాధవయ్య గారు చిన్నపోయిన కొడుకు ముఖం చూసి ఏదో గ్రంథం నడిచింది అనుకుంటూనే, ఏమైందిరా రఘు, అప్పుడే బయటికి వెళ్తున్నావు, టీ అయినా తాగావా అన్నారు. టీ తాగినట్టే ఉంది నా బతుకు, కడుపు నిండింది చాలు అంటూ ఆగకుండా బయటికి వెళ్ళాడు. మాధవయ్య లోపల చెప్పులు విడిచి ఉత్తరీయం వంకీకి తగిలించి పడక కుర్చీలో చెరగిలపడ్డారు. ఎవరైనా కనపడతారేమోనని ఒక నిమిషం చూశారు. ఎవరి అలికిడీ లేదు. అన్నపూర్ణ అని పిలిచారు. భార్య పలకలేదు, బయటికి రాలేదు. అమ్మాయి రమా అన్నారు మరలా. కోడలు రమకు మామగారి పిలుపుకు పలకక తప్పలేదు. టీ తీసుకోండి మామయ్య అంటూ టీ కప్పు అందించింది. రమ ముఖం చూస్తేనే తెలుస్తున్నది ఏడ్చి ముఖం కడుక్కుందని. ఏం జరిగిందమ్మా అన్నాడు టీ అందుకుంటూ. ఏం లేదు మామయ్య, మామూలేగా అంటూ అవతలికి తప్పుకున్నది. ఏమిటి కోడలితో మంతనాలాడుతున్నారు, నా మీద చాడీలు చెప్తున్నదా అంటూ వచ్చింది అన్నపూర్ణ. అవునన్నపూర్ణ, నీ మీద చాడీలే చెప్తున్నది, నే వింటున్నాను. సరేనా, రమ చాడీలు చెప్పే రకమే అయితే బాగానే ఉండేది. అవునవును, మీ మామ కోడళ్ళు బుద్ధిమంతులు, నేను గయ్యాలిని అంతేగా. చాల్లే ఇంకాపు రఘు, నేను రోజు ఇంటికొచ్చేటప్పటికి నీ అరుపులు కేకలేగా. ఈరోజు రభస తారాస్థాయి చేరి ఉంటుంది. వాడు టీ చుక్కైనా తాగకుండా బయటికి వెళ్ళిపోయినాడు. అనండి, అందరూ నన్ను అనేవాళ్లే. నేను ఏ పాపం చేశానో. అయినా నా కోసం ఏమైనా అడిగానటండి. అబ్బాయి ముచ్చట పడుతున్నాడని కోడల్ని ఏమైనా తెమ్మంటాను తప్ప, ముచ్చట పడుతున్నానని వాడు ఏమైనా నీతో అన్నాడటే. అయినా ఈ అనటం ఎన్నిసార్లే. మొదట టీవీ అంటివి, ఇంకోసారి రేడియో అంటివి, మరోసారి పాన్ అంటివి, మిక్సర్ అంటివి, ఇప్పుడు మళ్ళీ రెఫ్రిజిరేటర్ తెమ్మంటున్నావు. వాళ్ళేమైనా తక్కువ చేశారా? పిల్లకి మంచాలతో సహా అన్నీ ఇచ్చి పంపించారు కదా. నీవు కోరినట్టే కట్నం పోసి లాంఛనాలన్నీ జరిపారు. ఎప్పుడు చూడు నీ పెళ్ళాన్ని అది తెమ్మను ఇది తెమ్మను, లేకపోతే పుట్టింట్లోనే ఉండమను అని వాడినెందుకే వేధిస్తావు? ఏం తెమ్మన్నానని వాళ్ళేమైనా లేని వాళ్ళ? పిల్లల ముచ్చట్లు తీర్చలేరా? ఆ మాట ఎవరన్నారు? వాళ్ళేం తీర్చటం లేదా? నువ్వు అడగటానికైనా ఎదిగిన ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా నాకు అది కావాలి ఇది కొనిపెట్టు అని ఏమడుగుతుందే అన్నపూర్ణ? నీకా జ్ఞానం లేదా? అది సరే కానీ అన్నపూర్ణ, నీ పుట్టింటి నుంచి నీవెన్నిసార్లు ఏమేం తెచ్చావో తెలియక అడుగుతున్నాను కానీ చెప్పు. సర్లేండి సంబడం, నన్నిప్పుడు సాధించాలని బుద్ధి పుట్టిందా మీకు? అడగటం చేత కాదు, నన్ను అడగనివ్వరు. మీరు ఊరుకోండి చాలు. రాత్రికి రఘు లేటుగా వచ్చాడు. తండ్రి భోజనం చేయకుండా తన కోసం కాచుకొని కూర్చోవటంతో తప్పనిసరిగా పంక్తిన కూర్చొని లేచాడు. మాధవయ్య ఉసూరుమన్నాడు. తిన్నది నీరు గారిపోయింది. వంటిల్లు సర్ది రమ గదిలోకి వెళ్ళింది. రఘు ఆలోచనలో ఉన్నాడు. రమ లేని ఉత్సాహం తెచ్చుకుని, ఏమిటండి ఆలోచన అంది. ఏం లేదు రమ, అసలు ఈరోజు అంత గొడవ ఎందుకయ్యింది? కొత్తేముంది, మా దినచర్యగా, పోనిద్దురు అంది నిర్వికారంగా. అది కాదు, రోజు నిన్ను పుట్టింటికి పొమ్మంటుంది, నన్ను పంపించేయరా అని అంటుంది. ఇప్పటి కొత్త కోరిక ఏమిటి? ఏముంది, ఫ్రిడ్జ్ మీద మనసు పోయింది, నన్ను తెమ్మంటోంది. నాన్న నేను సంపాదిస్తున్నాం కదా, మాకు చెప్తే మేము కొనమా? దానికి నిన్ను నీ వాళ్ళింటికి పొమ్మనటం దేనికి? నా కర్మ అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది రమ. నేను నిన్నేమైనా అంటే పోనీ నీవు బాధపడవచ్చు, అంతేకాని ఇదేమిటి? కళ్ళు తుడుచుకో, దీనికేమైనా మార్గం ఆలోచించాలి అన్నట్టు ఆ పెట్టెలో మన స్కూటర్ ఫండ్ ఎంత ఉందో చూడు. 6800 ఉందండి. అయితే సరే, రేపొద్దున నాకు ఆ డబ్బు ఇవ్వు. ఏం చేస్తారు? చూస్తావుగా, ఇంక పడుకో. మర్నాడు తండ్రి కొడుకులు భోజనం చేసి బయలుదేరుతూ రఘు డబ్బు తెచ్చి, అమ్మా ఇదిగో 6500 అని తల్లి చేతికి ఇచ్చాడు. దేనికిరా అబ్బాయి అంటూ తల్లి తండ్రి ఇద్దరూ అడిగారు. రమను అమ్మ పుట్టింటికి వెళ్ళి ఫ్రిడ్జ్ తెమ్మందట, అది అమ్మే కొనుక్కోవచ్చు అని. అదేమిట్రా నాయనా? మాధవయ్య ఆ మాటకు అడ్డు వస్తూ అన్నపూర్ణమ్మ
ఓహో, ఇదంతా కోడల నిర్వాకం కాబోలు. నేనేం డబ్బు లేక దాన్ని అడగలేదు. మహా గొప్పవాడివే, నీ డబ్బు నాకేం అక్కర్లేదు నాయనా, నువ్వే ఉంచుకో అంటూ చేతిలో పెట్టేసి, ఇదిగో రమా, నీ ఆటలు ఇక్కడ సాగవు. ఏమనుకున్నావో, మేమేమీ లేక చావటం లేదు. ఇవన్నీ కావాలంటే మేము కొనుక్కోగలం. కానీ ఏదో ముద్దు ముచ్చట, ఇంకా చాలే ఆపవే. ఇంకొకళ్ళని అడిగి కొనిపించుకోవటం ఏం ముద్దే, ఏం ముచ్చటే. అది దేవిరించటం కాదు. ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా నాకది కావాలి ఇది కావాలి అని ఎట్టా అడుగుతుందే, సిగ్గుగా ఉండదు? ఆలోచించవు ఎందుకని? చాలండి మీ ధర్మపన్నాలు. నేను అడిగింది తెచ్చి తీరాల్సిందే, లేకపోతే పుట్టింటిలోనే ఉండమని చెప్పండి. నే చస్తే కానీ ఈ పీడ విరగడ కాదు అంటూ రఘు బయటికి వెళ్ళాడు. రఘు రఘు అంటూ మాధవయ్య వెంటపడ్డాడు. ఆగకుండా పోతున్న రఘుని సందు మలుపులో కలుసుకొని, ఒరే రఘు, సాయంత్రం 5 నేను నీ ఆఫీస్కు వస్తా. ఓ 10 నిమిషాలు అటు ఇటు అయినా ఉండు. దేనికి నాన్న అంటున్నా వినిపించుకోకుండా మాధవయ్య వెళ్ళిపోయినాడు. ఆ రోజు తండ్రి కొడుకులిద్దరూ కలిసి రాత్రి 9 అవుతూ ఉండగా ఇంటికొచ్చారు. వాళ్ళ కోసం అన్నపూర్ణమ్మ బయట వరండాలో, రమ లోపల హాల్లో ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఈరోజు ఇంత లేట్ అయిందేమిటి? పైగా ఇద్దరు కలిసి కూడా వచ్చారు. ఏమిటి వ్యవహారం? ఏం లేదు అన్నపూర్ణ, రేపు ఆదివారం కదా, రేపటి కార్యక్రమం తీరికగా ఆలోచించుకుంటూ కూర్చుంటే పొద్దుపోయింది అన్నాడు మాధవయ్య లోపలికి నడుస్తూ. రఘు రమ ముఖాలు చూసుకున్నారే తప్ప మాట్లాడలేదు. తెల్లవారింది. నిత్యకృత్యాలైపోయి భోజనాలు చేసి తీరిగ్గా హాల్లో కూర్చున్నారు తండ్రి కొడుకులు. రఘు చేతిలో పెన్ను కాగితాలు ఉన్నాయి. ఇంక చెప్పు నాన్న, మన కార్యక్రమం వేసుకుందాము. సరే రాసుకోరా. ఏమిటండి కార్యక్రమం అంటున్నారు అంటూ వచ్చింది అన్నపూర్ణ. ఇది మా స్వవిషయం, నువ్వు నోరు మూసుకొని కూర్చో, కావాలంటే విను అంతే. రాసుకోరా రఘు. 1, పొద్దున 5ంటికి నీవు పాలు తేవాలి. 2, నేను నీళ్లు పడతాను. 3, తర్వాత నీవు కాఫీ చేయాలి. 4, నేను స్నానానికి నీళ్లు కాస్తాను. 5, నీవు కూరలు తరిగి బియ్యం కడిగి ఇవ్వు. 6, నేను వంట చేస్తాను. 7, నీవు ఇల్లు చిమ్ము. 8, నేను బట్టలు ఉతుకుతాను, గిన్నెలు తోముతాను. భోజనం చేసి ఇద్దరం ఆఫీస్కి వెళ్దాం. నాన్న, పని మనిషిని తీసేద్దాం అంటావా? అదేమిటండి పని మనిషిని తీస్తే? అన్నపూర్ణ, నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలని ముందే చెప్పానా? అవునరా అబ్బాయి, ఇద్దరం మగవాళ్ళం. ఆ పని మనిషి ఏమి ఎత్తుకెళ్తుందో, ఏం యాగి చేస్తుందో అని సాయంత్రం ఇద్దరం హోటల్లో కాఫీ తాగి వద్దాం. దోవలో కూరలు అవి తెచ్చుకుందాం. రాత్రికి అన్నం వండి ఏదో వేపుడు కూర నువ్వు చేయి సరిపోతుంది. సరే నాన్న, అట్లాగే. సెలవుల్లో ఇద్దరం హాయిగా హోటల్లో తిందాం, కావాలంటే వండుకుందాం. సరే, ఈ కార్యక్రమం సెటిల్ అయింది. ఇంక అటక మీద పెట్టెలు దించరాదు? అటక మీది ఆ పాత పెట్టెలు ఎందుకండి ఇప్పుడు? ఇదిగో, ఇది మా వ్యవహారం అని ముందే చెప్పాను. నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇదెక్కడి వ్యవహారం అండి అంటూ నోరు తెరుచుకొని కూర్చుంది అన్నపూర్ణమ్మ. అమ్మాయి రమా, ఆ పెద్ద స్టూల్ తీసుకురామ్మా, వచ్చి ఇక్కడ నుంచో, రఘు పెట్టెలు అందిస్తాడు, దించుదాం మనం. అట్లా చూస్తావేమిటమ్మా, కొంచెం సేపు ఉండు, అంతా నీకు అర్థమవుతుంది. ఒరే అబ్బాయి, ఆ పెద్ద నల్ల పెట్టె దించరా, దాని పక్కన ఆ గ్రేది, దాని పక్కనే ఉన్న ఆ పచ్చది, 3 దించు. అమ్మాయి రమా, గట్టిగా పట్టుకో. క్రిందికి దించమ్మా, నేను పెద్ద ముండావాన్ని, అట్టే బరువు పట్టలేను. ఒరే రఘు, ఈ 3 పెద్దవే కదా, ఇవి అమ్మాయి రమకి సరిపోతాయిరా. ఆ వెనక ఉన్న టీవీ, ఫోన్, అట్టపెట్టెలు మెల్లగా దించు. ఏమ్మా, నీ సామాన్లకు ఇవి సరిపోతాయా? అదేమిటమ్మా అట్లా తెల్లబోయి చూస్తున్నావు? నిన్ను నీ అత్తగారి మాట ప్రకారం పుట్టింటికి పంపించాలనుకుంటున్నాం. అబ్బే, అదేమిటమ్మా, కళ్ళనీళ్ళెందుకు? ఇంకో 2 నిమిషాలు ఆగమ్మా. ఒరే రఘు, మీ అమ్మకు ఆ పాత చిన్న పెట్టె దించరా? అసలు అంత పెట్టె కూడా అక్కర్లేదేమో. ఓ సంచి చాలు. పోనీలేరా, ఆ పెట్టె దించు. నాకు పెట్టె ఏమిటండి? కోడలికి అన్ని పెట్టెలు దింపారేమిటండి? చెప్తాను, తొందరపడకు. ఒరే రఘు, పెట్టెలు దించటం చాలు, ఇంక దిగరా అబ్బాయి. అమ్మాయి రమా, నీ సామాన్లన్నీ సర్దుకోవటానికి ఈ పెట్టెలు సరిపోతాయి కదమ్మా, కావాలంటే వేరే చూస్తాలే. ఒరే, మీ అమ్మకి ఇంత పెట్టె అనవసరంరా, దించటం బరువు. అసలు మీ అమ్మ నా ఇంటికి వచ్చినప్పుడు 2, 3 కట్టుడు చీరలు తప్ప వేరే ఏమీ తెచ్చుకోలేదురా.
అవి ఇన్నేళ్ళు ఉంటాయా? ఎప్పుడో చిరిగిపోయి ఉంటాయి. మీ అమ్మ మన రమాలాగా పుట్టింటి నుంచి కట్న కానుకలు లాంఛనాలతో రాలేదురా. పూచిక పుల్ల కూడా తీసుకురాలేదంటే నమ్ము. అందుకని ఆమె తిరిగి సర్దుకోవలసినవి బొత్తిగా ఏమీ లేవు. అన్నీ నేను కొనిపెట్టినవే. అవి తీసుకెళ్తే నేను కాదనను అనుకో. అయ్యో అయ్యో, ఏం మాటలండి అవి, మీకేమైనా మతిపోలేదు కదా అంటూ గొంతు పుడుకుపోయి ఏడుపు ఆపుకుంటూ కళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టింది. రమ తన ఏడుపు మర్చిపోయి నోరు తెరుచుకొని చూస్తున్నది. ఏడుస్తూనే అన్నపూర్ణమ్మ, నేను పెట్టె సర్దుకొని వెళ్ళిపోవటం ఏమిటండి, ఇదెక్కడి కర్మరా భగవంతుడా అంటూ స్వరం పెద్దది చేసింది. నోరు మూసుకోమని ఇంకోసారి చెప్తున్నాను. నీ ఏడుపు వినపడ్డదంటే కొట్టి మరీ ఉన్నదాన్ని ఉన్నట్టు బయటికి నెట్టి తలుపు వేస్తాను. ఏమనుకున్నావో? ఏడుపు మాని నీవు నీ పుట్టింటి నుంచి తెచ్చినవి ఏమైనా ఉంటే గుర్తు తెచ్చుకో. నా కర్మ కాలింది దేవుడో, నేను లేని ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చానని చెప్పటానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందటండి. అవునే అన్నపూర్ణ, ఇన్ని సంవత్సరాలు అన్నీ సహించాను. ఇంక నా వల్ల కాదు. అందంగా ఉన్నావని ఇష్టపడి కానీ కట్నం లేకుండా నిన్ను చేసుకున్నాననే కదూ నీకు ఈ మిడిసిపాటు. నీ పుట్టింటి నుంచి అప్పుడు ఎట్లా వచ్చావో ఇప్పుడు అట్లాగే వెళ్ళు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నాకు పుట్టిల్లేమిటండి, నేను ఎక్కడికి పోనండి? నీకు దిక్కున్న చోటికి పో. ఒరే రఘు, నిన్న కొన్న రైలు టికెట్టు ఇట్లా ఇవ్వు. అమ్మాయి రమ, ఇది నీది. అన్నపూర్ణ, ఇది నీది. తీసుకోండి. ఇక నుంచి ఈ ఇంట్లో నేను రఘుయే ఉంటాం. అన్నపూర్ణ, నీకు నెలకు 200 పంపుతాను. నీ పుట్టింట్లో నీ ఉండు. నీకు అట్టే ఖర్చులుండవు కనుక అది సరిపోతుంది. అమ్మాయి రమ, నీకు అబ్బాయి నెలకు 300 పంపిస్తాడు. నువ్వు ఇంకా చిన్నదానివి. చదువుకుంటానంటే చెప్పు, నీ కాలేజీ ఖర్చులు భరిస్తాడు. ఈరోజు 26, మీరు 30వ తారీఖు రాత్రి బయలుదేరి వెళ్ళాలి. ఆ రోజు మాకు జీతాలు అందుతాయి. మీకు డబ్బిచ్చి పంపుతాం. ఈలోగా మీ సామాన్లు సర్దుకోండి. అవసరమైనది ఏమైనా ఉంటే చెప్పండి, తెచ్చిస్తాం. ఈ తడవ అన్నపూర్ణ పెద్దగా ఏడుస్తూ, అయ్యో ఇదేమిటండి, 30 సంవత్సరాలు కాపురం చేసిన నన్ను వెళ్ళిపోమ్మంటారేమిటండి? ఇదేం న్యాయం? ఎక్కడికి వెళ్ళనండి అంటూ ఏడుపు లంకించుకుంది. మాకు మాత్రం సరదా అటే అన్నపూర్ణ. రమను విడిచి రఘు మాత్రం ఉండగలడా? కానీ ఏం చేస్తాం చెప్పు, తప్పదు మరి. నేను ఏమైనా తప్పు చేసి ఉంటే చెప్పండి, లెంపలు వేసుకుంటాను. అంతేకాని ఇంత శిక్ష, ఇంత శిక్ష, ఓరి భగవంతుడా. ఆపు, చేసింది చాలు. టిక్కెట్లు తెచ్చాం, మీ ఏర్పాట్లన్నీ చేశాం. బ్యాంకులో అవసరానికి ఉంటుందని మీ పేరున డబ్బు వేసేశాం. అన్నీ జరిగిపోయినాయి. ఇంకా ఏమైనా సరే, నే చావనైనా చస్తా కానీ అడుగు బయట పెట్టను. ఒరే రఘు, నీ మాట కూడా ఇదేనటరా చెప్పు. ఏం చెప్పేదమ్మా, రోజు మీరు నా ప్రాణం తినేస్తున్నారు. ఇద్దరి మధ్య నలిగి చస్తున్నాను. 3 నెలలకోసారి నువ్వు రమని పుట్టింటికి పొమ్మంటావు, ఏదో తెమ్మంటావు. అదేమో ఇంకా ఎన్నాళ్ళని నా పుట్టింటిని పీక్కు తినమంటారని ఏడుస్తుంది. చెప్తే నువ్వు వినవు. అది నీలాంటి ఆడదే కదా, నీలాగానే ఈ ఇంటికొచ్చిన కోడలు. ఇప్పటికే ఎన్నో తెచ్చింది. ఇంకా నీవు దాన్ని వేధిస్తుంటే అది మాత్రం ఏం చేస్తుంది చెప్పు? నీవు ఇల్లు నరకం చేస్తున్నావు. అందుకని ఏమిట్రా చెప్పు. నే చెప్తా వినవే. రఘు నీ గోల భరించలేక సన్యాసుల్లో కలిసిపోతానంటూ ఇల్లు విడిచి వీధిన పడ్డాడు. వాడికి మీ ఇద్దరిని పంపించి వేసి మనం ఇద్దరం ఉందాంరా అని నచ్చజెప్పి ఒప్పించి ఇంటికి తీసుకుని వచ్చేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇదొక్కటే మార్గంగా తోచింది. అందుకే మీరిద్దరూ ప్రయాణానికి సిద్ధం కాండి. గుర్తుందా అన్నపూర్ణ? 30 రాత్రికి ప్రయాణం. టికెట్ జాగ్రత్త. అన్నపూర్ణమ్మ ఆ టికెట్ ఆయన చేతుల్లోనే పెట్టి 2 చేతులు గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, నాకు బుద్ధి వచ్చిందండి. ఇంకెప్పుడు ఇలాంటి అవివేకపు పనులు చేయనండి. ఒరే రఘు, నీ మీద ఒట్టురా. నిన్ను నేను బాధ పెట్టానురా. రమని కూడా కన్నబిడ్డలాగా చూసుకుంటాన్రా. అమ్మాయి రమ, నా మాట నమ్మమ్మ. ఇంక నిన్ను వేధించను. మీరందరూ నన్ను ఈ ఒక్కసారికి క్షమించండి అంటూ నిజమైన పశ్చాత్తాపంతో గుండెలవిసేటట్టు ఏడవటం సాగించింది. అది చూడలేక మాధవయ్య, ఏమిట్రా రఘు, మీ అమ్మ ఆ వరసన ఏడుస్తున్నది, ఏం చేద్దామంటావు? నాదేముంది నాన్న, రమని అడుగు. ఏమ్మా రమ, ఏమంటావు? మీ ఇష్టమే నా ఇష్టం మామయ్య. సరే అన్నపూర్ణ, కానివ్వు. నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఏ పేచీలు లేకుండా సరిగ్గా ఉంటే మాకు అభ్యంతరం లేదు. మళ్ళీ మొదటికొచ్చావో ఈసారి నిన్ను పంపించను. నేను వాడు సన్యాసుల్లో కలిసిపోతాం. తర్వాత మీ పాటలు మీరు పడాలి.
ఒరే అబ్బాయి, ఈ పెట్టెలు పైన పెట్టేరా. ఇప్పుడు కాదు నాన్న, కాస్త రెస్ట్ తీసుకొని వస్తానంటూ రమతో పాటు గదిలోకి వెళ్ళిపోయినాడు. కొంతసేపటికి వాళ్ళ గదిలోంచి నవ్వులు వినపడినాయి. 4 గంటలకి టిఫిన్ తిని అందరూ మళ్ళీ పెట్టెల దగ్గర చేరారు. పెట్టెలు అందిస్తున్నది రమ. అయ్యా కొడుకులు కలిసి ఆడిన నాటకం తెలిసిందో ఏమో, రమ ముఖం వెలిగిపోతున్నది. అన్నపూర్ణమ్మ మాత్రం బలవంతాన నవ్వుతున్నది. సమస్యని అంత తేలికగా పరిష్కరించగలిగినందులకు మాధవయ్య, రఘు తృప్తిగా నవ్వుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.